హలో గైస్, జీవి ప్రకాష్ అండ్ దివ్య భారతి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ బ్యాచులర్. ఇది 2021లో వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మూవీ 2025లో. ఈ మూవీ పేరు వచ్చేసి కింగ్ స్టోన్ అండ్ ద కర్స్డ్ సీ అన్నమాట. సో ఇది వచ్చేసి ఈ March 7th కి రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. సో ఇది చూసుడుతోటే నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగా నచ్చేసింది అనమాట. మూవీ గురించి అయితే ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కింగ్ స్టోన్ అనేది ఏంటి అంటే కింగ్స్ టౌన్ అంటే ఫ్రమ్ కింగ్స్ టౌన్ అని అర్థం వస్తుంది, అంటే పట్టణం నుండి అని అర్థం వస్తుంది అనమాట. సో ద కర్స్డ్ సీ అని అంటే శాపగ్రస్తం, కర్స్ అంటే శాపం అన్నమాట. శాపం ఉన్న ఒక మహాసముద్రాన్ని, దాని గురించి ఈ స్టోరీ. సో ప్లాట్ విషయానికి వస్తే ఒక విలేజ్ ఉంటది, పక్కన ఒక సీ ఉంటది. సో ఫస్ట్ విలేజ్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత సీ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో విలేజ్ లో మన జీవి ప్రకాష్ ఉంటూ ఉంటాడు. సో తనైతే ఏదో వర్క్ చేస్తాడు, సమ్ ఎక్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. మనకైతే ఆ వర్క్ ఏంటో తెలియదు. సో ఊర్లో అందరూ చనిపోతూ ఉంటారు, ఒకరు వెనుక ఒకరు అన్నమాట. సో వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటారు, అంటే ఎవరో చంపేస్తే చనిపోరు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అనమాట. సో దానికి రీజన్ ఏంటిది అంటే కొంతమంది శవాలు కూడా ఉంటాయి. శవాలు అంటే ఏదో చచ్చిపడేసిన శవాలు కాదు, వాటిని ఏమంటారు, మన పాతి పెట్టిన తర్వాత లేస్తే చూస్తున్నారు, స్కెల్టన్స్ అయితే లోపల ఉంటాయి, శవం లోపల ఉంటాయి. వాటిని దయ్యాలు ఉన్నాయని కూడా అంటారు అనమాట. సో ఒక పాస్టర్ అయితే చెప్పడం కూడా చూడొచ్చు మనం ట్రైలర్ లో. అండ్ సముద్రం మీద కూడా దయ్యాలు ఉంటాయని ఈ ట్రైలర్ లో అయితే చెప్పడం జరిగింది. సో సముద్రం ఒక మిస్టరీ. ఆ మిస్టరీలో రెండు రకాలు అన్నమాట. ఒకటి అండర్ వాటర్ లోపల, ఇంకోటి సముద్రం మీద బయట మన ఎయిర్ అట్మాస్ఫియర్ లో. లోపలనేమో స్కెల్టన్స్ ఉంటాయి, వాటిని ఏమంటారు, లైక్ దేవరాలో మీరు చూసినట్టుగా అట్లా స్కెల్టన్స్ అయితే ఉంటాయి. గాల్లో దయ్యాలు, ఆత్మలు అయితే ఉంటాయి అనమాట. సో సముద్రం మీదకి పోతే దయ్యాలు వస్తాయి అని చెప్పేసి జీవి ప్రకాష్ అయితే ఎవరో సంథింగ్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అయితే నేను నమ్మను, ఈ దయ్యాల భూతాలు. ఈ మిస్టరీకి ఒక సొల్యూషన్ అయితే నేను తెప్పిస్తా అని చెప్తాడు. అండ్ కథ నరేట్ చేసే వ్యక్తి కూడా చెప్తాడు, ఒక్కని కోసమే ఆ సముద్రం అయితే ఎదురు చూస్తూ ఉంటది అని చెప్తాడు అన్నమాట. సో మేబీ ఆ దయ్యాలు రిలీజ్ అయ్యేటి జీవి ప్రకాష్ చేయబట్టే కావచ్చు. మీకు ఒకటి చెప్తా, ఇదైతే హర్రర్ స్టోరీ అయితే కాదు, ఇదొక హాలీవుడ్ రేంజ్ మూవీ అని నేను చెప్తా. మీరేమంటారు, అంత దాంతో ఎందుకు పోలుస్తున్నావు బ్రో ఈ మూవీని అని మీరు అనుకోవచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడండి, తెల్లటి నడిచే మనుషులు అని చెప్పేసి స్టార్టింగ్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ లో ఉంటది. ఫస్ట్ స్టార్టింగ్ సీనే ఉంటది అన్నమాట అది. సో ఆ సీన్ లో ఎట్లా ఉన్నారో ఇందులో కూడా కొంతమంది స్కెల్టన్స్ అయితే వచ్చి జీవి ప్రకాష్ మీద, దివ్య భారతి మీద, వీళ్ళ మీద అటాక్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి. అండ్ ఈ మూవీ టీమ్ ని మెచ్చుకోవాల్సింది ఎక్కడ అంటే CGI కదా, అసలు ఎక్కడ దొరకలేదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సముద్రం మీద బ్యాక్డ్రాప్ స్టోరీస్ అంటే ఇప్పుడు మొన్న తాండేల్లో చూసాం, చాలా బాగా చేశారు వాళ్ళు. అండ్ దేవరాలో కూడా చాలా బాగా చేశారు. దానికి మించి అయితే ఉండబోతుందని చూస్తే అర్థమైతే. ట్రైలర్ చూడండి, ఆ విజువల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అక్కడక్కడ వేవ్స్ అయినా, సీ లోపల చూపెట్టడం అయినా, ఇవన్నీ కూడా ఆ కలర్, దాన్ని ఏమంటారు, పొగ మంచు కైండ్ ఆఫ్ ఉన్నది కదా, దివ్య భారతి వచ్చినప్పుడు వస్తుంది ఆ షాట్. సో ఆ షాట్ అయినా కూడా నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయి. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి, చాలా చాలా బాగుందన్నమాట. జీవి ప్రకాష్ లుక్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయింది. ఒక సముద్రం పక్కన ఒక ఊరు, అందులో బతికే వాడి లెక్కనైతే జీవి ప్రకాష్ అయితే కనబడబోతున్నాడు. అండ్ దివ్య భారతి క్యారెక్టరైజేషన్ కూడా ఏదో పెట్టాలి. మామూలుగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో, ప్రీవియస్ కాంబినేషన్ చెప్తున్నా, మామూలుగా జీవి ప్రకాష్ అంటే ఏదో ఒక సాంగ్ అయితే ఉంటుంది, లవ్ కైండ్ ఆఫ్. మోస్ట్లీ అట్లాంటి మూవీస్ తీస్తారు ఆయన. సో ఇందులో వచ్చేసి కొద్దిగా స్టోరీ పరంగా వెళ్తున్నారని నాకు అనిపించింది. ఎక్కడ కూడా సాంగ్స్ అట్లాంటివి ఏం చూపెట్టలేదు. BGM కూడా జీవి ప్రకాష్ గారే. సో దివ్య భారతి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో మేబీ తిను చేయబట్టే ఆ గోస్ట్స్ రిలీజ్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే అవి గోస్ట్ లెక్క కాదు, కానీ వాళ్ళొక వరల్డ్, దాన్ని ఎట్లా కనెక్ట్ చేస్తారో నేనైతే ఈగర్ వెయిట్ చేస్తున్నా. నాకు ఎట్లా అనిపించింది అని అంటే, వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గర్ల్సే ఉన్నారనమాట ఆ స్కెల్టన్స్ లో. మన జాంబీస్ ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ లో అయితే అటాకింగ్ జరుగుతుంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి కమల్ ప్రకాష్ అట. సో కొత్త డైరెక్టర్, అంటే ఫస్ట్ ఏదో మూవీ తీసారో నాకు అంత ఐడియా లేదు. సో తర్వాత ఈ మూవీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇండియాస్ లో ఫస్ట్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అనమాట. సో ఇది వచ్చేసి అడ్వెంచర్, ఏదో కాబడబోతున్నాడు అన్నది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో బయట డిస్టర్బెన్స్ అవుతుంది, దాన్ని అయితే పట్టించుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ద కింగ్ స్టోన్స్ అండ్ ద కర్స్డ్ సీ యొక్క ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. March 7th అయితే మూవీ చూసిన తర్వాత మూవీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.